కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు, పని కావచ్చు, కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి. కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు. అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య. ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా. రోజు దాదాపు 7,000 మందికి పైగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి. మేమున్నప్పుడు అంత జరగలా. మా మీద అబండాలు వేస్తారు మీరు. ఈ రోజున వాస్తవం ఇది. మీకు కావలసినటువంటి వాళ్ళకంతా కూడా రాచమర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి. ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా. చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాషి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా, వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపల్లో వేయాలా అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా తీసుకొని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా? మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు, పూర్తిగా అందులో పునీతులవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని 15 మంది పోలీసు వాళ్ళు కూడా లేదు. ఈ రోజున చనిపోయినటువంటి వాళ్ళను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు 2,000 మంది పోలీసు వాళ్ళు మొత్తం సమాయత్తమవుతున్నారు. అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చేయటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము. పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాలా? టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాపపంకిలమైపోయిందని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దొద్దామా, అధమ్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి. విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని. ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం, మీరు సెక్రటేరియట్లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం, మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతో తంటానని ఒక ఐటమ్ వచ్చింది. మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కేవలం ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు. ఆ తర్వాత శ్రీరంగంలో ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. దాన్ని ప్రవేశపెడితే మంచిది, ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకొని వస్తే దాని వలన వచ్చిందంట తంట. అయ్యా మీకు తంటా దీని మీద వస్తే మమ్మల్ని మేమన్నీ తప్పులే చేసినామని కదా మీ ప్రచారం అంతా కూడా. ఈ తప్పును సవరించుకొని మీరు 2 రోజుల దర్శనం చేయించుండొచ్చు కదా, వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి మాత్రమే. మరి దీన్ని ఎందుకు అమలుపరిచినారు? మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయం అంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు. ఎలా చెయ్యాలా, ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవ దర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదిగేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా టీటీడీకి సంబంధించి మా మీద నిరంతరము అతి నీచంగా విమర్శలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాలి. నిజానికి ఇది ఒక 50-60 సంవత్సరాల క్రితమే అయితే ఆ రోజున్న ప్రజాస్వామ్యంలో 100% ముఖ్యమంత్రి రాజీనామా చేసేవారు. ఆనాడు ఒక చిన్న రైలు దుర్ఘటన జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుడే తన పదవికి రాజీనామా చేశాడు. కానీ ఈ రోజులు అలాంటివి కాదు, చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, ఆయన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి సిఐ వరకు టౌన్లో పనిచేసేటువంటి వాళ్లను, అలాగే వెంకటేశ్వర స్వామి సేవలో కాకుండా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమై భక్తుల బాగోగుల్ని పట్టించుకోకుండా పోయిన ఈ వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ టీటీడీ అధికారులు లేదా కొంతమంది ఈ చంద్రబాబుకు ఒత్తాసు పలకాలనుకున్నటువంటి పోలీసు అధికారులు చంద్రబాబు గారికి కావాలంటే గుడి కట్టుకొని ఆ సేవలో ఉంటే చాలా మంచిది, ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆయన గుడి కట్టారబా, ఆ సేవలో, ఆ స్వామి సేవలో మేము తలమునకలై ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించడానికి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు, శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకొని
లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు, మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణబద్దులైనారో కూడా తెలియటం లేదు. దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మీరు ఆ గేమ్ చేంజర్లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీ అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ. మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు. అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటారు, దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని. స్వామి చంద్రబాబు నాయుడు గారు, మీరు దేవుడితో పెట్టుకున్నారు. దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు. మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు. భగవంతుణ్ణి మీరు రాజకీయ పావుగా వాడుకుంటున్నటువంటి తీరు మేం ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ మా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని మేము కాపాడినంతగా ఎవ్వరూ కాపాడలేదు. మీరు పత్రికా సమావేశాలు ఎన్నో బయట కూర్చొని మాట్లాడేది కాదు. దమ్ముంటే నేను నేరుగా ఎవరితో ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఈవో స్థాయి అధికారైనా సరే, ఎవరితోనైనా కూడా సిద్ధంగా మేమేదైనా మాట్లాడితే నువ్వు చంద్రబాబుతో సమానమా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది, పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేది పవిత్రత అంతా మంట కలిపింది వైసీపీ వాళ్ళని. మాట్లాడదాం. మేము చేసినటువంటి మేలేదో మీరు చేస్తున్నటువంటి కీడేదో మొత్తం అన్నీ కూడా విడమర్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు మాట్లాడడం తగ్గించి భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ఇకనైనా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోకుండా మీరు సరైన రీతిలో పాలన సాగించండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమాలు చేయండి స్వామి. ఊరికనే మా మీద పడి ఏడ్చే కార్యక్రమాలు ఆపి ఇప్పటి వరకు ఈ 7 నెలలుగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఏడుపు తప్ప పాలనే దశలు పాలనే లేదు. పాలనే లేకపోవటము, దానికి తోడు మా మీద కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇదిగో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వెంటనే సంబంధిత పోలీసు అధికారులను కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓను సస్పెండ్ చేయాలి, ఈఓను బదిలీ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం ₹1 కోటి ఎక్స్ గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ₹20 లక్షల ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఊరికిన పరామర్శలతో కాలం గడిపేసి 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు. మీరు ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి. ఒక మాటలో చెప్పాలంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మూలంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్లకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గాయపడినటువంటి వాళ్లకు 20 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.